భద్రాద్రి రామయ్య సన్నిధిలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన భక్త రామదాసు వారసుల్ని అడ్డుకున్నారు పోలీసులు. అంతేకాకుండా వారు తెచ్చుకున్న వస్తువును పూర్తిగా బయటకు తీసి పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన పాసులు చెల్లవని చెప్పి వారిని అడ్డుకున్నారు. దీంతో భక్త రామదాసు వారసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రతి ఏటా వచ్చే వారసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా తిరుకలనే బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు కళ్యాణం జరుగుతుంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణం ప్రారంభమైన తర్వాత భక్త రామదాసు వారసులు ఇక్కడికి వస్తే ఏకంగా మిథులా స్టేడియం పోయే సందర్భంలో వారిని అడ్డుకున్న ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు అడ్డుకున్నారనే దానిపై కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. భక్త రామదాసు సంబంధించిన వారసులు ఏకంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మాత్రం తీసుకొచ్చారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తీసుకొస్తే ఇక్కడ ఏకంగా పోలీసు వాళ్ళు ఇక్కడ పూర్తిగా దీన్ని అడ్డుకోవడం జరిగింది. అందుకు అడ్డుకుంటారనే విషయం కూడా వారికి ఏమి అర్థం కాని అగమ్యకు వచ్చిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గతంలో కూడా రాముడు రామనారాయణుడు వివాదం కూడా ఒక పక్క కొనసాగుతున్న నేపథ్యంలోనే భక్త రామదాసు వారసులను మాత్రం పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనకు భక్త రామదాసు వారసుడు మనకు అందుబాటులో ఉన్నారు. సంబంధించిన విజువల్స్ లో కూడా చూడవచ్చు. భక్త రామదాసు సంబంధించిన విజువల్స్ లో చూడవచ్చు. వాళ్ళు మొత్తానికి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు. పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చెప్పండి అమ్మా, ఏంటి, ఎందుకు అడ్డుకున్నారు? వాళ్ళ పాసులు ఇవి కాదు ఇంకేమో కావాలని అడుగుతున్నారు. మీరు ముందుగా పాసులు తీసుకోలేదా? తీసుకున్నా అడ్డుకుంటారు. వాస్తవంగా భక్త రామదాసు సంబంధించిన వారసులకు సంబంధించింది కూడా వాళ్ళని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది పోలీసుల నిరంకుశానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఒక పక్క వాళ్ళు రూల్స్ ప్రకారం పాసులు తీసుకున్నప్పటికీ మాత్రానికి ఏ కారణం చేత అడ్డుకుంటున్నారనే విషయాన్ని కూడా పూర్తిగా అవగతం కానిదే పరిస్థితి. ప్రస్తుతం మిథులా స్టేడియం ప్రాంగణం వద్దకు వెళ్లేసరి సందర్భంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎందుకు అడ్డుకున్నారు స్వామి? మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? చెప్పట్లేదు. ఈ పాసులు కాదు, వేరే పాసులు అంటున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన ఆలయంలో ఇచ్చిన పాసులు ఇవి కాకుండా వేరే ఏదైనా చెప్పట్లేదు. ఏ పాసులు ఎలా చేశారు? ఇవే సార్. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏమంటున్నారు? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ లిస్ట్ లో పేరు ఉంది, పాసులు ఇచ్చారు, కానీ ఈ పాసులు కాదు, మీకు వేరే పాసులు ఉంటాయి, అవి పట్టుకొని రావాలంటున్నారు. అంటే మీరు భక్త రామదాసు వారసులని అడ్డుకుంటున్నారా? అదేం చెప్పలేదు. ఓవరాల్ గా చూడవచ్చు. దీనికి సంబంధించి భక్త రామదాసు వారసులు ఇటీవల కాలంలో దానికి సంబంధించిన ఆలయం సంబంధించిన రాముడు రామనారాయణ వివాదం సంబంధించిన కూడా కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే కావాలని పోలీసులు మాత్రం స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. వారికి స్పష్టంగా కూడా ఒక పేపర్ కూడా ఇచ్చారు. వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం ఇచ్చారు, పాసులు కూడా ఇచ్చారు. కానీ ఈ పాసులు కాదంటూ మాత్రానికి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నామని స్పష్టంగా చెప్తున్నారు. ఈ పాసులు ఇచ్చినప్పటికీ చాలా మంది కూడా ఇలా ఈ పాసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం భక్త రామదాసు సంబంధించిన వారసుడు అయినప్పటికీ మాత్రానికి ఆయనకు వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారంటే తనకు ఎందుకు తెలియదు. ఈ పాసుల విషయంలో ఎందుకు అడ్డుకుంటున్నారో కూడా తెలియదు అంటూ మాత్రానికి భక్త రామదాసు వారసుడైన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు ఉదయం నుంచి కూడా సీఎం వస్తున్నాడు అనే నేపథ్యంలో మాత్రం ప్రోటోకాల్ పేరుతో పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మాత్రానికి స్పష్టంగా వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంబంధించిన ఉదయం నుంచి కూడా పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. ఏసీపీ స్థాయి అధికారుల కాడి నుంచి కూడా ఉదయం నుంచి కూడా అనుమానులు వాళ్ళకి తెలిసిన వాళ్ళని కొంతమందిని మాత్రానికి ఎలాంటి పాసులు లేకుండా లోనికి పంపించే ప్రయత్నం మాత్రం స్పష్టంగా చేస్తున్నారు. కొంతమంది ఎవరైనా వచ్చినప్పటి సందర్భంలో మాత్రం వాళ్ళతో వాగ్వాదం చేయడం కాకుండా మీడియా వాళ్ళతో కూడా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఓ సిఐ మాత్రానికి ఇక్కడ అహంకారపూరితంగా రమాకాంత్ పలు సందర్భాల్లో కూడా ఆయన వివాదాస్పద కేంద్ర బిందువుగా అయ్యాడు. అయినప్పటికీ మాత్రం ఆయన ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేయకపోవడం. మరోపక్క భక్త రామదాసు వారసులు ఎవరైతే ఉన్నారో వారు వస్తే మాత్రం పాసులు దేవస్థానం కమిటీ నుంచి కూడా ముందుగానే వాళ్ళకి పాసులు ఎలా చేశారు కూడా ఈ పాసులు కాదంటూ చెప్పడం మాత్రం దీని వెనక ఏముందనేది కూడా అగమంగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇది భద్రాచలం తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, భద్రాచలం.